Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆ టాపిక్స్ నుండి ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టాపిక్స్ని కనుక లిస్ట్ అవుట్ చేస్తే అసలు ఎలా గుర్తించాలి? లాస్ట్ 6 monthsలో, 1 yearలో ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని గుర్తించండి. అటువంటి టాపిక్స్ని ఉదాహరణగా తీసుకుంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ప్రపంచ దేశాలకు మరియు ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, జిఏ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ఐఐటి సంబంధిత అంశాలు, ఇటువంటివి ఆల్మోస్ట్ ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తాయి. అటువంటి వాటిని గుర్తించండి. అందులో ఒక టాపిక్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక విన్యాసము. ఏదైనా విన్యాసం వార్తల్లోకి వస్తే ఆ విన్యాసం పేరు చూడండి. ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరిగింది, ఆ విన్యాసం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అండ్ త్రివిధ దళాలకు సంబంధించి లేదా సైన్యానికి సంబంధించి ఆ విన్యాసంలో ఎవరెవరు పాల్గొనడం జరిగింది. సో ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. సో ఇటీవల ముగిసిన March 9th, 10th రోజున 2 రోజుల పాటు నిర్వహణతో వార్తల్లోకి వచ్చిన పోర్ట్ బ్లేర్, అండమాన్ ఆ ప్రాంతంలో నిర్వహించబడుతూ వార్తల్లోకి వచ్చిన ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఒక విన్యాసము వార్తల్లోకి వచ్చింది. సీ డిఫెండర్స్ 2024. సి ఆటోమేటిక్గా మనకి ఏమర్థమవుతుంది? సముద్ర సంబంధిత. అయితే నావిక్కి సంబంధించి కావాలి లేదా కోస్ట్ గార్డ్ సంబంధించి ఐసీజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి కావాలి. ఇక్కడ ఐసీజీ వారికి సంబంధించింది. ముఖ్యంగా ఏ ప్రాంతంలో భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని అంటే ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ కోఆపరేషన్లో భాగంగా ఎన్ని దేశాలు పాల్గొనడం జరిగినాయి అంటే 2 దేశాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒకవైపు అండ్ ఇంకొకటి వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్. అంటే ఇండియా, యుఎస్ఏ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసమే ఈ సీ డిఫెండర్స్. ఏ ఏరియాలో? పోర్ట్ బ్లేర్, అండమాన్ నికోబార్ ఏరియాలో. సో March 9th, 10th రోజున 2 రోజుల పాటు జరిగిన ముగిసిన విన్యాసం. సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విన్యాసము పోఖ్రాన్ ఏరియా అంటాం. ఇక్కడ రాజస్థాన్లోని జైసల్మేర్ ఏరియాలో ఇటీవల ఇండియాకి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి త్రివిధ దళాలు పార్టిసిపెంట్స్గా నిర్వహించబడిన ఒక విన్యాసం భారత్ శక్తి. ప్రస్తుతం రన్ అవుతోంది. March 11th ప్రారంభమైంది నిన్నటి రోజున. సో ప్రస్తుతం ఈ విన్యాసం అనేది జరుగుతోంది. ఇది ఇండియాకి సంబంధించి, మన భారతదేశానికి సంబంధించిన అంతర్గత విన్యాసంగా చెప్పవచ్చు. ఇండియన్ ఆర్మీ వారు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. భారత్ శక్తి పేరుతో ఎక్కడ జరిగిందంటే జైసల్మీర్, ఆ పోఖ్రాన్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో జరిగింది. నెక్స్ట్ సముద్రయాన్. ఇస్రో సాధిస్తున్న ఘనతల గురించి గత సంవత్సరము, ఈ సంవత్సరం రెగ్యులర్గా రిపీటెడ్గా మనం చూస్తున్నాం. అంతరిక్ష రంగంలో మనం సాధిస్తున్న అద్భుతాలు ప్రపంచమంతా కూడా గమనిస్తోంది. ఇన్స్పైరింగ్గా చూస్తున్నాం మనం. ఇప్పుడు అంతరిక్షం అయిపోయింది, అంతరిక్షంలో అద్భుతాలను కొనసాగిస్తున్నాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సముద్ర గర్భంలో డీపెస్ట్ ఏరియాలో అధ్యయనం కోసం సముద్రయాన్ యాత్ర చేపట్టబోతోంది భారతదేశం అని చెప్పేసి గతంలో చూసాము. ఇప్పుడు దానికి సంబంధించిన షెడ్యూల్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల సముద్రయాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మినిస్ట్రీ వారు కిరణ్ రిజిజు గారు, కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. చూడండి, సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత అంటే ఒక క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ పేరు ఏంటంటే మత్స్య 6000. ఆ క్యాప్సూల్లో 2 or 3 మెంబర్స్ సముద్ర గర్భంలోకి వెళ్తారు. అక్కడ సముద్ర గర్భంలో, సముద్రం లోపల డీపెస్ట్ పాయింట్స్ దగ్గర వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఈ క్యాప్సూల్లో ఉండి. ఓకేనా? సో మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు వెల్లడించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి అంటే మనం సముద్రం పై ప్రాంతం నుండి తీసుకుంటే లోపల ఎంత డెప్త్ వరకు అంటే దాదాపు 6000 మీటర్ల లోతుకి, అంటే 6000 మీటర్లు అంటే ఈక్వల్ టు 6 kilometers డెప్త్కి వెళ్తారు. డెప్త్ని మనం ప్యాథమ్స్లో కొలుస్తూ ఉంటాం. ఓకేనా? వెళ్తారు. సముద్రయాన్ కోసం మత్స్య 6000 అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది వచ్చే సంవత్సరం కల్లా
దీన్ని నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి గారు చెప్పారు. అండ్ ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న అంశాలలో GI ట్యాగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 12 ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేసాము. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లక్క గాజులకు GI ట్యాగ్ వచ్చిందన్నాను. ఒడిశాకి సంబంధించి సిల్వర్ ఫిలిగ్రీకి పొందిన GI ట్యాగ్ అని చెప్పాను. లాస్ట్ ఒక 1 వీక్లో వార్తల్లోకి వచ్చిన GI ట్యాగ్స్ అన్నిటి కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. GI ట్యాగ్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు సూచి అంటాం. ఏదైనా ఒక వస్తువుకు ఒక ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి ఒక వస్తువు ఆధారంగా ప్రత్యేకమైన గుర్తునివ్వడం. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది తమిళనాడులో. ఆ సంస్థ వస్తువులకు GI ట్యాగ్ ఇస్తుంది. ఇటీవల కాలంలో మనం తెలంగాణకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేకంగా GI ట్యాగ్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో మాజులి మాస్క్ ఆఫ్ అస్సాం, మాజులి దీవి చాలా ఫేమస్ బ్రహ్మపుత్ర ఆ ఏరియాలో. సో అస్సాం ఆ ప్రోడక్ట్ అండ్ అస్సాం మాజులి మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్, ఇవి రెండు కూడా హ్యాండీక్రాఫ్ట్స్. సో 2 ప్రోడక్ట్స్ ఫ్రమ్ అస్సాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబాజీ వైట్ మార్బుల్ కచ్ రోగన్ క్రాఫ్ట్, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. ఒకటేమో న్యాచురల్ గూడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటేమో ఈ రోగన్ క్రాఫ్ట్ అనేది టెక్స్టైల్కి సంబంధించింది. ఒడిశాకి సంబంధించి ఆల్రెడీ మనం చూడడం జరిగింది, ఇమేజ్ కూడా చూపించాను. కటక్ సిల్వర్ ఫిలిగ్రీ ఒడిషా హ్యాండీక్రాఫ్ట్స్. అండ్ నర్సాపూర్ క్రోషెట్ లేస్ ప్రోడక్ట్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నర్సాపూర్ ప్రోడక్ట్. సో మనకి టెక్స్టైల్ ఒక ఫ్యాబ్రిక్. అండ్ రట్లం రియావన్ లాసన్, ఇది గార్లిక్, మనము ఏమంటాము అల్లం అంటాం కదా, అల్లం అగ్రికల్చర్ ప్రోడక్ట్ మధ్యప్రదేశ్. అండ్ హైదరాబాద్ ల్యాక్ బ్యాంగిల్స్, లక్క గాజులు తెలంగాణకు సంబంధించి హ్యాండీక్రాఫ్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిపుర రీసా టెక్స్టైల్, రీసా క్లాత్ అనేది వాళ్ళ సంస్కృతిలో భాగం. సో త్రిపురకి సంబంధించి టెక్స్టైల్. బెంగాల్ మస్లిన్, వెస్ట్ బెంగాల్ టెక్స్టైల్ సంబంధించి. ఈ ప్రోడక్ట్స్ గుర్తుంచుకోండి, ఆల్మోస్ట్ 10 ప్రోడక్ట్స్. గతంలో చెప్పిన 12 ప్రోడక్ట్స్. ఈ సంవత్సరంలో వార్తలు వచ్చిన GI ట్యాగ్ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. మీకు CA 360లో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. ఇందాక మీకు చెప్పిన రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు అన్నాను కదా, అవన్నీ కూడా స్పెషల్ వీడియోస్గా కూడా అందుబాటులో ఉన్నాయి విత్ PDF. అండ్ నెక్స్ట్ గ్రామీణ జీవనాన్ని మెరుగుపరిచే వ్యర్థాల నిర్వహణ పరిజ్ఞానం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి టెక్నాలజీ వార్తల్లోకి వచ్చిందంటే ఏ శాస్త్రవేత్తలు చేశారో, దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఎనఫ్. గ్రామీణ భారతావనిలో వ్యర్థాలు అంటే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి వ్యర్థాల నిర్వహణకు బ్రిటన్లోని గ్లాస్గో శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని, ఒక టెక్నిక్ని తీసుకొచ్చారంట. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని వారు వివరించారు. ఇళ్లలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, నేలలో పోషక విలువలు పెంచడానికి, శుద్ధ ఇంధన ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని తెలిపారు. వరిగడ్డి ఎరువు వరిగడ్డి కానివ్వండి, ఎరువు కానివ్వండి, కలప వంటి బయోమాస్ను పైరోలైసిస్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని వివరించారు. సో ఏ శాస్త్రవేత్తలు దేనికి సంబంధించి, ఇది భారతదేశంలో ఎలా ఉపయోగపడుతుంది? ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సజాతీయ రేణువులు కూడా ఆకర్షించుకుంటాయట. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని చెప్పేసి. ఇప్పుడు ఏంటి? సజాతి సేమ్ పోల్స్ కూడా ఆకర్షించుకుంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు నిరూపించారు. ఏ శాస్త్రవేత్తలో చూడాలి. సజాతీయ రేణువులు పరస్పరం వికర్షించుకుంటాయన్నది భౌతిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం మనం చూస్తూ ఉంటాం. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని చెప్పేసి. అది కాకుండా ఆకర్షించుకున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. అండ్ దీంతో దీర్ఘకాలంగా వ్యాప్తిలో ఉన్న సూత్రీకరణతో ఇది విభేదించినట్లు అయింది. ద్రావణ మాధ్యమంలో ఉన్న సజాతీయ రేణువులు పరస్పరం ఆకర్షించుకునే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ద్రావణంలోని pH ఆమ్లతత్వం, క్షారత్వాన్ని సూచించే కొలమానము, సంబంధిత బలం తీరు, ఆకర్షణ లేదా వికర్షణ రుణావేశ ధనావేశ రేణువులకు భిన్నంగా ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. సో నీటిలో ఉన్నప్పుడు రుణావేశ రేణువులు సమూహంలో ఇవన్నీ ప్రొసీజర్, కానీ ఏ శాస్త్రవేత్తలు గుర్తించారని చెప్పేసి మాత్రం ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అవకాశం ఉంటుంది, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ కంటిలో సోలార్ ప్యానెల్స్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. కంటి చూపు పునరుద్ధరణకు సరికొత్త ఆలోచనతో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. ఏ శాస్త్రవేత్తలు చూడాలంతే. సో వృద్ధాప్యం, కంటి సమస్యల కారణంగా కోల్పోయిన కంటి చూపును పునరుద్ధరించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సరికొత్త ఆలోచన చేశారు. న్యూరో
ప్రోస్టెటిక్ టెక్నాలజీ ద్వారా కంటి చూపును తీసుకురావచ్చని వాళ్ళు భావిస్తున్నారు. గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఇంపార్టెంట్. స్టెమ్ సెల్స్ కానీ ఇటువంటి పరిశోధనలు కానివ్వండి. అండ్ నెక్స్ట్ ఒక ఫెస్టివల్ వార్తలోకి వచ్చింది. ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అంటారు, లేదా సాహిత్య ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో ఇటీవల వార్తలోకి వచ్చింది. సాహిత్య అకాడమీ వారు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఫెస్టివల్, వరల్డ్స్ లార్జెస్ట్ లిటరేచర్ ఫెస్టివల్. సో సాహిత్య ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఎక్కడ వార్తల్లోకి వచ్చిందంటే న్యూఢిల్లీ. ఇది 11th మార్చ్ నిన్నటి రోజున ప్రారంభమైంది, 16th మార్చ్ వరకు జరుగుతుంది. ఎమినెంట్ ఆథర్స్, ప్రముఖ రచయితలకు సంబంధించి సాహిత్య రంగానికి సంబంధించిన ఒక వేడుక, సెమినార్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1000కి పైగా రచయితలు అండ్ 200 పైచిలుకు భాషల్లో నిష్ణాతులైన వ్యక్తులు ఇక్కడ పార్టిసిపెంట్స్గా రావడం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఈ సాహిత్య సేవ ఏదైతే ఉంటుందో ఈ ఫెస్టివల్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1954లో జరిగింది. ఇప్పుడు 2024 అంటే 70th యానివర్సరీ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ మొబిలిటీ పాలసీలో తెలంగాణ టాప్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈ మొబిలిటీ. సో ఇక్కడ ఎవరిచ్చారో రిపోర్ట్ అనేది చూడండి. 2030 నాటికి 32,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం అంట. అండ్ SAE ఇండియా బహుమతుల ప్రదర్శనలో ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, దేశంలో ఈ మొబిలిటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ వారు చెప్పడం జరుగుతోంది. గుర్తుంచుకోండి. ఈ బాజా సొసైటీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్ ఇండియా 2024 ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సదస్సులో ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. భారతదేశంలో ఈ మొబిలిటీ పాలసీలలో తెలంగాణ టాప్ అనేది ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. 96th ఆస్కార్ అవార్డ్స్. అండ్ ఇక్కడ ఏవైతే ఉంటాయో కొన్ని టాపిక్స్ మీకు ఇండికేటివ్ చెప్తున్నాను. ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు నేను CA 360లో ఇస్తున్నాను, సబ్జెక్ట్ లింక్ చేస్తూ ఇస్తున్నాను ఇన్డెప్త్గా. సో అవన్నీ చూడండి. అండ్ ఆస్కార్ అవార్డ్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. 96th అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ అన్న ఒకటే. ఇందులో ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా వార్తలు ఇచ్చిన అంశాలు చూడండి. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పరిగణించే ఆస్కార్ అవార్డుల వేడుకను అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రతి ఇయర్ కూడా ఇక్కడ జరుగుతుంది. డాల్బీ థియేటర్ వేదికగా నిర్వహిస్తారు. ఉత్తమ చిత్రంగా ఈ సంవత్సరం ఓపెన్హైమరు, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ ఓపెన్హైమరు, ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలాన్ ఓపెన్హైమరు అవార్డును అందుకోవడం జరిగింది. ఇవి మెయిన్ అవార్డ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మిగతా ఆల్మోస్ట్ ఇంకొక 15 అవార్డ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం CA 360లో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పురస్కారం వార్తల్లోకి వచ్చింది. ఆ పురస్కార గ్రహీతగా మన భారతీయుడు వార్తల్లోకి వచ్చారు. విన్నర్ ఆఫ్ ఎరాస్మస్ ప్రైజ్. ఎరాస్మస్ అనే ఒక వ్యక్తి డచ్కి సంబంధించిన వ్యక్తి, డచ్ ఫేమస్ పర్సన్. సో తన పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ఎరాస్మస్ ఫౌండేషన్ వారు ప్రకటించిన పురస్కారం. ఏ రంగంలో ఇస్తారంటే హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్ సైన్స్, యూరోప్ అండ్ బియాండ్. ఐరోపాకు సంబంధించిన వ్యక్తులకు కానీ వివిధ దేశాలకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఇస్తారు. ఈ సంవత్సరం ఎరాస్మస్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా మన ఇండియాకు సంబంధించిన వ్యక్తి అమితావ్ ఘోష్ గారు వార్తల్లోకి వచ్చారు. అమితావ్ ఘోష్ పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల తరచూ ఫార్ములా 1కి సంబంధించి మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తల్లోకి వస్తున్నారు. ఈ సంవత్సరం ఈ సీజన్లో సెకండ్ విజయంతో వార్తల్లోకి వచ్చారు. ఆల్రెడీ మనం ఫస్ట్ విజయం డిస్కస్ చేసాం, బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ అని. సో ఇప్పుడు చూడండి, ఫార్ములా 1 తాజా సీజన్లో తన జోరు కొనసాగిస్తున్నారు రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్. వరుసగా 2వ రేస్లోనూ టైటిల్ని గెలుపొందాడు. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీలో తను గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. లాస్ట్ వీక్ మనమేమో బహ్రెయిన్ గ్రాండ్ ప్రీలో గెలుపొందాడు అన్నాను. ఇప్పుడు సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ ఈ సీజన్లో సెకండ్ విజయం. ఆల్రెడీ తను కన్జిక్యూటివ్గా ప్రపంచ ఛాంపియన్గా కొనసాగుతూ ఉన్నాడు. గత సీజన్లో కూడా మ్యాక్సిమం తనే గెలుపొందడం జరిగింది. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సీ డిఫెండర్స్ అనే ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఎవరెవరు సంబంధించి ఇండియా అండ్ US కోస్ట్ గార్డ్ సంబంధించి. అండ్ భారత్ శక్తి విన్యాసము జైసల్మీర్లో. అండ్ నెక్స్ట్ వచ్చే ఏడాది చివరికల్లా సముద్రయాన్ చేపడతామని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన GI ట్యాక్స్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ జీవనాన్ని మెరుగుపరిచే వ్యర్థాల నిర్వహణ పరిజ్ఞానం అనే అంశము. నెక్స్ట్ సజాతీయ రేణువులు కూడా ఆకర్షించుకుంటాయని చెప్పేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. కంటిలో సోలార్ ప్యానెల్స్ అనే అంశంతో ఆస్ట్రేలియా పరిశోధకులు. అండ్ నెక్స్ట్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఈ సంవత్సరం 70th యానివర్సరీ వార్తల్లోకి వచ్చింది వేదిక. ఈ మొబిలిటీ పాలసీలో తెలంగాణ టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఆస్కార్ 96th ఆస్కార్ వేడుకల్లో ఓపెన్హైమర్ పురస్కారాలను గెలుపొందుతోంది.
అండ్ నెక్స్ట్ అమితావ్ ఘోష్ ఈ సంవత్సరానికి గాను ఎరాస్మస్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చాడు. అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సంవత్సరానికి సంబంధించి సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచారు, ఈ సీజన్లో సెకండ్ విన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.